హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా సింపుల్గా మిరియాల రసంని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలోనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని 10 నిమిషాల పాటు బాగా నాననివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని అదే మిక్సీ జార్లోనికి 2 టొమాటో ముక్కల్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీనిని కూడా పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని దానిలోనికి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోనికి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. చలికాలంలో జలుబు చేసినప్పుడు ఈ రసాన్ని తింటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఈ టొమాటో అంతా బాగా మగ్గిన తర్వాత దీనిలోనికి కొంచెం కొత్తిమీరను, ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనికి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసంతో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలోనికి చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని కొంతసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిరియాల రసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.